అందరికీ మరణాత. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత వాక్యంలో విశ్వాసం గురించి మనము మాట్లాడుకున్నాం. విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, విశ్వాసం మన జీవితంలో తగ్గిపోయినప్పుడు, విశ్వాసం మన జీవితంలో సన్నగిల్లినప్పుడు దాన్ని ఎలాగూ మనము వృద్ధి చేసుకోవాలి అనే మాటలు మనము మాట్లాడుకున్నాం. ఈరోజు మరి విశ్వాసంలో మనం ఎలా స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో మనం ఎలా బలంగా నిలకడగా ఉండాలి అనే విషయాల్ని మనము మాట్లాడుకుందాం. మరి చదువుబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, యోహాను గారు రాసినటువంటి ఈ సువార్తలో 16వ అధ్యాయము 33వ వచనంలో చక్కని మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఇక్కడ 3 మాటలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి ఏమంటున్నారంటే, లోకములో మీకు శ్రమ కలుగును. 2, అయినను ధైర్యము తెచ్చుకొనండి. 3, నేను లోకమును జయించి ఉన్నాను నేను. 3 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలోనే మనకి ఎన్ని మాటలు ఉన్నాయి? 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు మనం నేర్చుకుంటే మనము విశ్వాసంలో స్థిరంగా ఉండొచ్చు. విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవటం ఎలాగో గత వాక్యంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ వాక్యంలో విశ్వాసంలో ఎలా స్థిరంగా ఉండాలో మనము నేర్చుకుందాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును. అంటే శ్రమలు సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా శ్రమ లేనిదే జీవితం అనేది ఉండదు. ఎవరికి అయినా సరే వాళ్ళకు తగిన శ్రమ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ధనవంతులైన అయ్యి ఉండొచ్చు, జ్ఞానవంతులైన అయ్యి ఉండొచ్చు, లేకపోతే బలవంతులైన అయ్యి ఉండొచ్చు. ఎన్ని రకాల మనుషులు ఈ లోకంలో ఉన్న మనిషి అనే జన్మ లేదా మనిషి అనే పుట్టుక మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రమ అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే మరి శ్రమ లేనిది ఎవరో కూడా ఉండరు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించడం ద్వారా ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే, ఉన్న ఒక గొప్ప మంచి విషయం ఏంటంటే, మన శ్రమలలో యేసుక్రీస్తు ప్రభువు మనకి సహాయం చేస్తారు. అంటే అందరికీ, అంటే ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవుని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వారందరికీ ఎవరు తోడుగా ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు తోడుగా ఉంటారు. నమ్మని వారికి వాళ్ళ భారము, వారి సిలువ, వారి యొక్క కష్టము వాళ్ళే మోయాలి. కానీ ప్రభువుని నమ్ముకోవటం ద్వారా మేలు ఏంటంటే, అందుకని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మాట అన్నారు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, మీ ప్రయాసని తీసివేసి మీకు విశ్రాంతి కలుగు చేస్తా. ఇది చాలా చక్కని మాట. ప్రభువుని మనం నమ్ముట ద్వారా, ఆ లోకరక్షకుని మనం నమ్ముట ద్వారా ఉన్న ఒక గొప్ప ధన్యత ఏంటంటే, మన భారము ఎవరు మోస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు మోస్తారు. ఆయన చక్కని మాట అంటున్నారు, నా దగ్గరికి రండి, మీ భారమంతా నా మీద వెయ్యండి, నేను మోస్తా, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అని చెప్తున్న ఒక చక్కని మాట. ఇంకెవ్వరు కూడా ఈ లోకంలో మనం దేవుడిగా పిలుచుకుంటున్న ఎవరు కూడా అటువంటి మాటలు ఎవరు కూడా చెప్పలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మన శ్రమలలో ఆయన మనకి తోడుగా ఉంటారు. శ్రమలు వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ మనకి శ్రమలలో ఆదరణ, మనకి శ్రమలలో సహాయం చేసేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఒక్కటే. అందుకనే దేవదాస్ గారు చక్కని మాట అన్నారు. ఇప్పుడు ఒక కాడి ఉందనుకోండి, అది ఒక ఎద్దు లాగటం ఎంత కష్టం అమ్మా? ఒక కాడిని ఒక ఎద్దు లాగటం ఎంత కష్టం? చాలా కష్టం. అదే కాడిని 2 ఎద్దుల మీద పెట్టారనుకో, అసలు దేనికి కూడా బరువు ఉండదు. ఆ 2 ఎద్దులు కూడా ఆ కాడిని చాలా సులువుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మన శ్రమలలో కూడా అంతే.
మనకి లేదా క్రీస్తు ప్రభును నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఏంటంటే, మన శ్రమలలో ఒక దరి ఎవరు ఎత్తుకుంటారంట? ప్రభు ఎత్తుకుంటారు. ఒక దరి మన మీద ఉన్నా ఇంకొక దరి ఎవరు ఎత్తుకుంటారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తుకున్నప్పుడు ఆ శ్రమలా మనకి అనిపించదు, ఆ కష్టంలా మనకి అనిపించదు. ఎందుకు అనిపించదంటే, ఇంకొక దరిని ఎవరు ఎత్తుకున్నారు? ప్రభు ఎత్తుకున్నారు. మరి ప్రభువుని నమ్మని వారి పరిస్థితి ఏంటంటే, వాళ్ళొక్కళ్ళే ఆ కాడిని, ఆ కర్ర ముక్క ఉంటుంది కదా చాలా పెద్దగా, దాన్ని వాళ్ళే మోసుకుంటూ వెళ్ళాలి. అంత కష్టం అన్నమాట. అది తేడా దేవునిని ఎరిగిన వారికి, దేవునిని ఎరగనటువంటి వారికి. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, లోకంలో మీకు శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోమన్నాడంటే, ఇప్పుడు చెప్పిన మాటే, నేను లోకాన్ని జయించాను, నేను శ్రమలను జయించాను. నేను పడ్డని శ్రమలో ఇంక ఈ లోకంలో ఎవరో పడలా. మీరు పాపములు చేస్తే మీ పాపముల పరిహారం కొరకు మీ పాపములన్నీ నా మీద వేసుకొని ఆ పాపములకు రావాల్సిన శిక్షనంతా నేను భరించా. బాగా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. మనం చేసిన పాపములు మనం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవటం ద్వారా మనకి ఉండే శిక్షను దేవుడు తీసివేసి ఆ శిక్షను ఎవరు వేసుకున్నారంట? యేసుక్రీస్తు ప్రభు వారు వేసుకుంటారంట. అందుకని ఆయన అంతగా శ్రమ పొందారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నేను లోకాన్ని జయించా, లోకములో ఉన్న శ్రమలన్నిటినీ నేను జయించా, లోకములో ఉన్న శోధనలన్నిటినీ నేను జయించా, లోకములో ఉన్న ఇంకేవైతే ఉన్నవో వాటన్నిటిని నేను మీకులాగే మీ శరీరం దాల్చి మీలాగే మనిషిగా నేను ఈ లోకంలో జీవించి అన్నిటినీ నేను జయించాను. శరీరాశని జయించాను, నేత్రాశని జయించాను, జీవపు డంబమును జయించాను. లోకంలో ఈ 3 పాపాలే చాలా చాలా భయంకరమైన పాపాలు అన్నమాట. ఏ 3 పాపాలు చెప్పండి? 1 శరీరాశ, నేత్రాశ, 2 మూడవది జీవపు డంబము. బైబిల్ గ్రంథంలో చెప్తున్న మాట. శరీరాశ అంటే ఈ శరీరం ఏది కోరితే, శరీరం ఎలా ఉండాలనుకుంటే అలా మనము అది పాపమని, అది మంచని, చెడని తెలియకుండా ఈ శరీరాన్ని మనము సుఖపెడుతూ ఉంటాం. ఈ శరీరాన్ని మనము అది అడిగినదల్లా మనము ఇస్తూ ఉంటాం. వ్యభిచారం అనే పాపమే కావచ్చు, లేకపోతే ఇంకో పాపమనే కావచ్చు, ఏదైనా కానీ. అవునా? శరీర పాపం చాలా భయంకరమైన పాపం. సో దీన్ని నేను జయించాను. 2వది నేత్రాశ, అంటే కంటికి కనిపించిందల్లా, కంటికి నచ్చిందల్లా కావాలనుకోవటం, కంటికి మనకి కనిపించిందల్లా కావాలనుకోవటం. అది మన స్థితి కాకపోయినా, అది మన యొక్క స్థాయి కాకపోయినా, అది మన వల్ల కాకపోయినా దాన్ని సంపాదించుకోవటం కోసం ఎన్నెన్నో పాపాలు మనము చేస్తూ ఉంటాం. 2వది దేన్ని కంట్రోల్ చేయాలంట? కంటిని, నేత్రాశను చేయాలంట. 3వది జీవపు డంబం, అంటే గొప్ప పేరు సంపాదించుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ కూడా గొప్పగా చూడాలి అనే మైండ్ సెట్. ఈ 3 మైండ్ సెట్లు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఇంకెవరు కూడా బాగు చేయలేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఈ 3 పాపాలు చాలా భయంకరమైన పాపాలు, వీటిని నేను జయించా. సో నా దగ్గరికి వచ్చిన మీకును జయించే శక్తిని నేను ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చుట ద్వారా కలిగే గొప్ప మేలు ఏంటంటే, లోకములో వేటినైతే మనం జయించలేకపోతున్నామో వాటిని జయించే శక్తి ఎవరిస్తారంట? జయించిన ఆయన ఇస్తాడు మనకి. ఎవరైతే జయిస్తారో, మీరు ఒకసారి చరిత్ర చూసుకోండి, చరిత్రను తిరగవేయండి. ఈ 3 పాపాల్లో అందరూ కూడా పడిపోయిన వాళ్ళే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం దాని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఆయన లోకాన్ని జయించాడు. లోకములో ఉన్న ఆ పాపములన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? జయించాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన మనకి కూడా ఆయన ఏమంటున్నాడంటే, జయించే శక్తిని నేను మీకు ఇస్తాను.
3 మాటలు. లోకములో మీకు శ్రమ, అయినా మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కాబట్టి మిమ్మల్ని కూడా గెలిచేటట్లు చేస్తా, మీ బాధని నేను కూడా వెతుకుంటా అని ఇలా దేవుడు మనకి ధైర్యపరుస్తూ చెప్పిన మాట. అయితే ఈ మాటలన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో మనం ఎలా ఉండాలంట? వృద్ధి చెందుతూ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. విశ్వాసంలో వృద్ధి చెందటం మనం గత వాక్యంలో మాట్లాడుకున్నాం. వృద్ధి చెందాం, ఒకానొక స్థాయికి వెళ్ళాం, గొప్పగా విశ్వాసం మనము పెంచుకున్నాం, విశ్వాసంలో చాలా స్థిరంగా ఉన్నాం మనం. అయితే ఇక్కడున్న మాట ఏంటంటే, నీ విశ్వాసాన్ని పెంచుకున్న నీవు, విశ్వాసంలో మంచి స్థితికి వెళ్ళిన నీవు పడిపోకుండా చూసుకోవాలి. 2వ మాట ఏంటి చెప్పండి ఈరోజు వాక్యము? విశ్వాసంలో పెరిగిన నీవు, విశ్వాసంలో వృద్ధి చెందిన నీవు అక్కడ నుండి పడిపోకుండా చూసుకోవాలి. ఇది చాలా చాలా మంచి మాట అన్నమాట. ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు దేవుని వాక్యాన్ని. విశ్వాసంలో అందరూ ఉంటారు, అందరు విశ్వాసంతోనే దేవుని దగ్గరికి వస్తారు. ఆ దేవుడు కూడా వారి విశ్వాసాన్ని బట్టి వారికి మేలు చేస్తాడు, వాళ్ళకి అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ఇక్కడున్న ఒక సమస్య ఏంటంటే, ఆ విశ్వాసంలో నుండి కింద పడిపోకుండా చూసుకోవాలి. ఎక్కడి నుండి? విశ్వాసంలో నుండి కింద పడకుండా చూసుకోవాలి. ఈ విశ్వాసంలో కింద పడవేసే పనులే ఈ శ్రమలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఆ మాట, లోకంలో శ్రమ, కానీ ధైర్యంగా ఉండండి. ఆ శ్రమను చూసి నువ్వు పడిపోవాల్సిన అవసరం లేదు. ఆ శ్రమలను చూసి నువ్వు విశ్వాసంలో నుంచి దిగజారిపోవాల్సిన అవసరము లేదు, నేనున్నా అని చెప్పి దేవుడు చెప్తున్న మాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ కొన్ని సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిలువ శ్రమలకు, అంటే ఆయన మరణించటానికి ముందు, ఆయన శిలువ శ్రమలకు వెళ్ళటానికి ముందు శిష్యులతో ఒక మాట అన్నారు. ఏమనంటే, మీరందరూ కూడా గొర్రెల వలె చెదరిపోతారు అని అన్నారు. ఏమన్నారు చెప్పండి? గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుడు ఎవరితో చెప్పాడు? శిష్యులతో ముందుగానే. అంటే రాబోయే శ్రమను, రాబోయే సమస్యను యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే శిష్యులకి చెప్పారు. మరి మనకు ఒక శ్రమ వస్తుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఎంత ఎక్కువగా ప్రార్థన చేయాలంటే అంత ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప శ్రమనైనా సరే నువ్వు ఎదిరించగలవు, ఎంత గొప్ప శ్రమనైనా సరే నువ్వు ఓడించగలవు. ప్రార్థన లేకపోతే మనం శ్రమలని గెలవలేం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు శ్రమ వచ్చిందని చెప్పినప్పటికీ వీళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి 3 శిష్యులను తీసుకెళ్ళినప్పుడు, మిగిలిన వారు బయట ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు 3 శిష్యులను లోపలికి తీసుకెళ్లారు. వీళ్ళందరితో కూడా చెప్పిన మాటే అది, మీకు శ్రమ వస్తుంది, మీరు చెదిరిపోతారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు ప్రభు. కానీ మరి పేతురు, యోహాను, యాకోబు గారు ఏం చేశారు? నిద్రపోయారు. మనం అంత నిర్లక్ష్యంగా ఉంటే శ్రమ మన మీదకి హఠాత్తుగా ఉరొచ్చినట్టు వచ్చింది. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి అక్కడ వాళ్ళు ఏ శ్రమని కూడా గెలవలేకపోయారు, వాళ్ళు కూడా పారిపోయారు ప్రభువుని వదిలిపెట్టి. అవునా కదా? కాబట్టి ఈ విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మనం ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. శ్రమలు వస్తాయని ముందుగానే చెప్పారు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో, లోకంలో మీకు శ్రమ అన్నారు. అదే పేతురు గారు ఏం రాశారు? పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. మీకేం కొత్తవేం రావట్లా. ఇంతకుముందు మన సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించిన శ్రమలే మరలా మనకి కూడా వస్తున్నాయి. వాళ్ళు గెలిచినట్లు మనం కూడా ఏం చేయాలంట? గెలవాలి, శ్రమలను గెలవాలి.
ఏం చేయాలి? శ్రమలను గెలవాలి. శ్రమలు వద్దు అని అనుకోకూడదు. మనం శ్రమలు అందరికీ వస్తాయి. మరి దేవదాసయ్య గారు ఒక చక్కని మాట రాశారు. ఏంటంటే, మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటుగాగలడు. శ్రమలు లేకపోతే మనలో ఉన్న దైవత్వం అనేది బయటపడదు. మనకు అన్ని సుఖాలే ఉంటే, అన్ని క్షేమాలే ఉంటే మనలో ఉన్న ఆ దైవత్వము బయటపడదు. దేవదాసయ్య గారు అంటున్నారు, కాలకుండనే మేలిమి అగున కనకము కొలిమి అందు కాలిన మస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి. బంగారము అగ్నిలో కాలినప్పుడే దానికున్న మస్టంతా కూడా రాలిపోయి అప్పుడు ఆ బంగారానికి విలువైన కాంతి వచ్చింది. బంగారం ఎంత అగ్నిలో కాలితే దానికి అంత విలువ వచ్చింది. అవునా? ఇప్పుడు 18 క్యారెట్స్ ఉంటుంది, 22 క్యారెట్ ఉంది, 24 క్యారెట్స్ ఉన్నాయి. ఇలాగ బంగారంలో కొన్ని రకాలు ఉంటాయి. ఈ 24 క్యారెట్ గోల్డ్ మీద ఒక రాసి ఉంటారు, ఒకటి 99.9% ప్యూర్ అనమాట. అదేంటి? 24 క్యారెట్ గోల్డ్. అది 22 క్యారెట్ 916 అనమాట. అంటే 91.6%. అది 916 అంటే. సో ఇక్కడ ఈ 22కి 24కి తేడా ఏంటంటే, ఈ 22లో కొంచెం దాని ప్యూరిటీ తగ్గిపోద్ది, 24లో అసలు ఏమీ కూడా ఉండదు. సో ఎంత మస్టుని వదిలేస్తే, అంటే ఎంత మలినాలను మనం వదిలేస్తే, మన 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 జీవితంలో ఉన్న చెడునంతా కూడా మనం విడిచిపెడితే అంత విలువ, అంత దీవెన దేవుడు మనకి అందిస్తారు. అవునా? అలాగే మానవుడు కూడా శ్రమలలో ఎంత కాలితే, శ్రమల కొలిమిలో ఎంత కాలితే అంత విలువ వచ్చింది. అంతగా మనం శ్రమల్లో కాలే కొంది, శ్రమల గుండా మనం వెళ్ళే కొంది మనలో ఉన్న ప్రతి చెడు కూడా ఏమైపోద్దంట? విడిచిపెడతాం. ప్రతి చెడు లక్షణాన్ని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? విడిచిపెడతాం. అప్పుడు మనకి కూడా విలువైన కాంతి, దైవ మానవత్వం అనేది మనకి వచ్చింది. ఇది సాధారణమైన మనిషిగా ఉన్నాం మనం ఇప్పుడు. కానీ శ్రమలలో మనం ఎలా అయిపోతామంట? దైవ మానవులంగా మనము వెళ్తాము. సో శ్రమలు వస్తాయి, కానీ వాటిని ఏం చేయాలంట? ఎదిరించడం నేర్చుకోవాలి. మూర్ఖుల వలె లేదా అజ్ఞానుల వలె, తెలివి తక్కువ వారి వలె శ్రమలు వద్దు అని అనుకోకూడదు. శ్రమలు వద్దు అనుకునేది ఎవరంటే, నాకు విలువ వద్దు, నాకు దైవత్వం వద్దు, నాకు పరలోకం కూడా వద్దు అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు? నాకు శ్రమలు కూడా వద్దు అని అనుకుంటారు. కానీ శ్రమలు కావాలి, శ్రమలు ఉండాలి, అందులో ప్రభు సహాయము కావాలి, ప్రభు కూడా తోడుగా ఉండాలి, వాటి ద్వారా వచ్చే మహిమ కావాలి. ఆ మహిమను సంపాదించుకొని మనం మహిమలో కూడా ప్రకాశించాలనుకునే వారే నిజమైన విశ్వాసి. ఇది నిజం. అందరూ సాధారణంగా అందరూ చేసే బోధ ఎలా ఉంటుందంటే, మరి శ్రమలు పోతాయి పోవని నేను అనట్లేదు. కానీ శ్రమలలో మనం ఏం చేయాలంట? ఎంత మనము శ్రమలలో కాలితే అంత విలువను మనము సంపాదించుకుంటూ ఉంటాం. దేవదాస గారు ఎప్పుడు కూడా నా శ్రమ తీసివేయి ప్రభు అని అడగలేదు. శ్రమలో సహాయం చేయమని అడిగాడేమో, కానీ శ్రమ తీసివేయమని ఎప్పుడు కూడా అడగలేదు. కాబట్టి అంత గొప్ప భక్తుడయ్యాడు ఆయన. కాబట్టి పౌలు గారు కూడా ఏమన్నారు చెప్పండి? నేను హెచ్చిపోకుండానట్లు, నేను హెచ్చింపబడకుండానట్లు నా శరీరంలో ఒక ముళ్ళుండుట నాకు మేలే, నాకు మంచిది. పౌలు గారి జీవితంలో కూడా పౌలు గారు ఎంతో పరిచర్య చేశారు. అపోస్తలుడైన పౌలు గారు ఎంతో గొప్ప సేవ చేశాడు. కానీ ఆయన శరీరంలో కూడా బలహీనత, ఆయన శరీరంలో కూడా అనారోగ్యం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దాన్ని తీసివేయమని అడగల. ఒకవేళ అడిగిన దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును, తీసివేస్తానని అనలా ప్రభు. ఎందుకంటే ఆ శ్రమ ఉండటమే మనకి మేలు. అది కూడా లేదనుకో, మనం ఇంకా దేవుడి మాట కాదు కదా, ఎవరి మాట వినం. అందుకని శ్రమ మనకి ఉపకారమే చేస్తూ ఉంటుంది. శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన. ఈ శ్రమల వల్లే మన స్వంత నీతి, అంటే మనం సొంతంగా
నేను 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 అనుకునే ఆ తత్వం అంతా పోయిద్ది. ప్రధాన దూతగా ఉన్న సాతానుడు పడిపోవటానికి గల కారణం ఏంటంటే నేను అనే మాటే. ఏ మాట చెప్పండి? నేను అనే మాటే. మనలో కూడా నేను, నా వల్లే నేను 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 అనుకుంటే మనం కూడా పడిపోతాం. ఈ నేను అనే మాట పోయి నా దేవుని చిత్తము లేదా నా దేవుని అన్నీ ఆయనే ఇచ్చాడు లేదా అన్నీ ఆయనే అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ముందు పెడతామో మన జీవితంలో, అప్పుడు మనము దైవ మానవులుగా మారగలుగుతాం. ఈ స్థితి ఎక్కడొచ్చిందంటే మనకి శ్రమల్లోనే మనకి వస్తూ ఉంటుంది. అయితే పేతురు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, మీకేం కొత్త శ్రమలు రావటం లేదు, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరంగా ఉండి శ్రమలను ఎదిరించండి. శ్రమలకు భయపడిపోయేసి విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. విశ్వాసమందు స్థిరంగా ఉండి వేటిని ఎదిరించాలంట? శ్రమలను ఎదిరించండి. అవి మనల్ని ఏమీ చేయలేవు. శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. సర్పము యొక్క తల చితికిపోయినప్పటికీ మరి పాముకి ఎక్కడ ఉంటుందమ్మా ప్రాణం? తలలోనే. సరే, మనము పాముని ఎక్కడ కొట్టినా తృప్తి చెందాం, అవునా? ప్రశాంతంగా ఉండవు. ఒకవేళ గబక్కన ఏదన్నా కొట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చి కొట్టేసి తల కొట్టకుండా మనం ఇంటికి వెళ్ళామా, నాకు తెలిసి ప్రశాంతంగా కూడా నిద్రపోరు. అది ఎలాగైనా వచ్చిద్దేమో అన్న ఒక భయం. అయితే మనము ఆ కర్ర తీసుకొని దాని తల మనం బాగా చితగొట్టేసేమనుకో, ఇంకెట్లా నిద్రపోతారు? ప్రశాంతంగా నిద్రపోతారు. ఇంకా అదేం చేయలేదని మనకి తెలుసు. పాముని తల చిత కొట్టకుండా ఎక్కడ కొట్టినా మనకి మనశ్శాంతి ఉండదు. అయితే ఈ పాముకి తల చిత కొట్టినప్పటికీ తోక మాత్రం ఏం చేస్తూ ఉంటుంది అమ్మా? కదులుతానే ఉంటుంది. తోక కదులుతానే ఉంటుంది. అయితే మనకు తెలుసు ఏమని, అది తోక కదిలించినప్పటికీ దానిలో ప్రాణము లేదు, అది మనల్ని ఏమీ చేయలేదని పెద్దవారికి అయితే తెలుసు. అదే ఒక చిన్న పిల్లవాడు వెళ్ళాడు అనుకో, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి దాన్ని ఊరకట్ట కదిలిచ్చాడు అనుకో, తోక కదిలిచ్చిందనుకో, చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? భయపడి పరిగెడతారు, అమ్మో పాము ఇంకా బతుకుందేమోనని. కానీ పెద్దవారికి తెలుసు ఏమని, దాని తల చితికిపోయింది కాబట్టి అది ఇంకేమీ చేయలేదు. కానీ చిన్నపిల్లలకు ఆ విషయం తెలియదు. అలాగే విశ్వాసంలో కూడా అంతే. సాతానుడు పెట్టే ఈ చిన్న చిన్న శ్రమల్లో సాతానుడు మన మీద చూపించే ఈ తోక కదిలింపులు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో సాతానుడి యొక్క శిరస్సును సిలువలో చితకగొట్టేశాడు. వాడిలో ప్రాణం లేదు. ఇవన్నీ కూడా ఏంటంట? తోక కదిలింపులే. మనకొచ్చే శ్రమలన్నీ ఏంటివి? అవి తోక కదిలించటమే. అయితే విశ్వాసులైతే భయపడరు, అవిశ్వాసులైతే భయపడతారు చిన్నపిల్లల వల్లే. ఈ చిన్న చిన్న శ్రమలను చూసి అవిశ్వాసులైతే భయపడిపోతారంట, విశ్వాసులు భయపడరు. ఎందుకు భయపడరంటే సాతాను యొక్క శిరస్సును ప్రభు ఎప్పుడో సిలువలో చితక కొట్టాడు. ఇది విశ్వాసం అంటే. శ్రమలను చూసి మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, శ్రమలను చూసి విశ్వాసాన్ని విడిచిపెట్టేది చిన్నపిల్లలు లేదా అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు. కానీ శ్రమలను ఎదిరిస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉండేది ఎవరంట? పెద్దవారు, జ్ఞానవంతులు, విశ్వాసపరులు. విశ్వాసంలో స్థిరంగా ఉండటం అంటే అది. శ్రమలను చూసి మన విశ్వాసంలో ధైర్యంగా స్థిరంగా ఉంటూ శ్రమలను మనము ఎదిరించాలి, కానీ శ్రమలను భయపడకూడదు. అది ఏం చేయలేవు మనల్ని. ఎందుకు? ప్రభువే మనకి ఒక భరోసా ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, ఆ శ్రమలన్నింటిని ఎప్పుడో జయించాను, అవి మిమ్మల్ని ఏమీ చెయ్యవు, నేనున్నాను మీకని చెప్తున్నప్పుడు మనం ఇంకా వాటి వైపు చూడాల్సిన అవసరం కూడా మనకి లేదు. కొన్ని మాటలు మనం చూస్తే ఇంకా ఇక్కడ పేతురు గారు కూడా శిష్యులతో ప్రభు చెప్పారు ముందుగానే, మీకు శ్రమలు వస్తాయి, జాగ్రత్తగా ఉండమన్నారు. కానీ వారు నిద్రపోయారు కాబట్టి శ్రమలను వాళ్ళు గెలవలేకపోయారు, అందరూ పారిపోయారు.
సో వాళ్ళే కానీ ప్రార్థన చేస్తుంటే, మనమైనా సరే బాగా ప్రార్థన చేసుకుంటే ఎటువంటి శ్రమనైనా సరే మనము గెలవగలుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా మనం ఇదే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత వెంటనే సాతాను శోధన ఆరంభమైంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో సాతానుడి శోధన ఆరంభమైంది. గొప్ప స్థితిలోనికి వెళ్ళిన తర్వాత శోధించుట అవసరమై ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా. ఇందాక నేను చెప్పాను కదా, విశ్వాసంలో మనం వృద్ధి చెందిన తర్వాత, విశ్వాసంలో పై అంతస్తుకు మనం వెళ్ళిన తర్వాత నీకు ఒక టెస్ట్ ఉంటుంది, నీకు ఒక పరీక్ష ఉంటుంది. నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నీకు ఒక శోధన అవసరమైనది. ఈ పరీక్ష ఎలా ఉంటుందంటే, శోధన ద్వారా, ఒక శ్రమ ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి నీ విశ్వాసము గొప్పదో లేకపోతే ఉండేదో ఊడేదో తెలియాలంటే నీకేం అవసరం? శ్రమ అవసరం. అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నేను మంచి విశ్వాసురాలిని, నేను మంచి విశ్వాసిని, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ, దేవుడు అంటే నాకు చాలా భక్తి, ఇలాంటివన్నీ అందరూ చెప్పుకుంటారు. కానీ ఆ విశ్వాసం అనేది ఎప్పుడు బయటపడిద్దంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, నువ్వు నిలకడగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడే నీ విశ్వాసము స్థిరమైనదని, నీ విశ్వాసము బలమైనదని తెలియబడుతూ ఉంటుంది. అవునా కదా? ఒక విశ్వాస స్థితిలో మనం పై అంతస్తుకి వెళ్ళినప్పుడు, విశ్వాసం వృద్ధి చెందినప్పుడు ఒక పరీక్ష మనకి అవసరం. ఆ పరీక్ష వల్లే తెలిసిద్ది మనది నిజమైన విశ్వాసమా లేదా ఆపద మొక్కుల విశ్వాసమా. ఏదో శ్రమలు పోవాలని, కష్టాలు పోవాలని దేవుడి దగ్గరకు వచ్చేసి అయిపోయిన తర్వాత విడిచిపెట్టే విశ్వాసమా అనేది దేని ద్వారా తెలిసిద్ది? శ్రమల ద్వారానే తెలిసిద్ది. టెస్ట్ అన్నమాట. నిజంగా విశ్వాసంలో ఉన్నామా లేదా అవిశ్వాసంలో ఉన్నామని తెలిసేదే ఎక్కడంటే మనకి శ్రమలలో మనకి తెలియబడుతూ ఉంటుంది. మనం ఒక అయస్కాంతాన్ని తీసుకొని మరి గుండు పిన్నులు లేదా దాన్ని అంటుకునే ప్రాపర్టీ ఏదైనా ఉందో, ఐరన్ కానీ ఇంకేదైనా, వాటి చుట్టూ పెట్టినప్పుడు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్ళామనుకో, అవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి? అంటుకుంటాయి. దేనికి? అయస్కాంతానికి అంటుకుంటాయి. అవునా? అదే బంగారాన్ని కూడా పెట్టు. ఇప్పుడు ఈ అయస్కాంతం చుట్టూ నువ్వు గుండు పిన్నులు పెట్టావు, బంగారం కూడా పెట్టావు, పెట్టి అయస్కాంతాన్ని వాటి దగ్గరకు తీసుకెళ్ళావు. ఏమంటుకుంటాయి? గుండు పిన్నులు లేదా ఏదన్నా ఇనుము సంబంధించింది అంటుకుంటుంది, కానీ బంగారం అయితే అంటుకోదు. ఇక్కడ అయస్కాంతం ఏంటంటే సాతానుడు, పాపము. ఈ పాపము, సాతానుడు మరి శోధన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి మనసులో అయితే ఆ పాపపు ఆలోచనలు, ఎవరి మనసు అయితే ఆ యొక్క పాప శోధన, నైజ పాపం ఉంటుందో వెంటనే వాళ్ళు పాపానికి అంటుకుపోతారంట. ఏం చేస్తారు చెప్పండి? పాపానికి అంటుకుపోతారు. అదే బంగారం లాంటి మనసు కలిగిన వారు, ప్రభు మనసు కలిగిన వారు ఆ పాపము జోలికి అది ఎంత దగ్గరకు వచ్చినా ఏమవరంట? అంటుకుపోరు. దీనికి అందుకనే ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, యోసేపు గారు యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఒకడైనటువంటి యోసేపు గారి జీవితంలో మనం ఈ మాటను గమనిస్తూనే ఉంటాం. మరి యోసేపు గారు పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య, పొతీఫర్ భార్య యోసేపుతో పాపము చేయమని ఆమె ప్రేరేపించినా సరే ఏం చేయలేదంట? పాపము చెయ్యకలేదు. పాపంకి ఆయన ఎప్పుడు కూడా లొంగిపోలేదు. పాప శోధన, పాపం దగ్గరకు వచ్చినా ఆయన పారిపోయాడు. బంగారం లాంటి మనస్సు ఆయనది. బంగారం. పాపము మన దగ్గరకు వచ్చినప్పటికీ మనం ఏం చేయకూడదంట? దాని జోలికి వెళ్ళకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు. అదే పరీక్ష ఇక్కడ. ఏదేను తోటలో దేవుడు ఆ వృక్ష ఫలాన్ని వేయటానికి కూడా కారణం అదే. అక్కడ పరీక్ష లేకపోతే నీది నిజమైన భక్తి, నిజమైన భక్తి కాదా అనేది తెలియదు. ఏదైనా తోటలో దేవుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని వేసినప్పుడు ఆడ శోధన ఉంది. అక్కడ పాప శోధన ఉన్నప్పటికీ దేవుడు ముందుగానే చెప్పాడు ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వమ్మలకి, మీరు వెళ్ళొద్దు అన్న. వాళ్ళు ఏం చేశారు? పాపానికి
ఆ చెట్టు దగ్గరికి ఆకర్షించబడ్డారు. మన జీవితంలో కూడా అంతే. చెట్టు లేదనుకో, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. చెట్టు లేదనుకో వీళ్ళ గొప్పతనం ఎక్కడ బయటపడింది చెప్పండి? చెట్టు లేదు, నేను మంచి పరిశుద్ధురాల్ని, మేము బాగా పరిశుద్ధంగా ఉన్నాం, మేము ఏ పాపం చేయలేదు అని చెప్తే బాగుంటుందా? పాపం ఉన్నప్పటికీ దాన్ని గెలవాలి, అది గొప్పతనం. అక్కడ ఏదైనా తోటలో మరి ఆ యొక్క మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఉన్నప్పటికీ దాని దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే వీళ్ళ గొప్పతనము బయటపడేది. మన జీవితంలో కూడా అంతే. మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, వాళ్ళే నన్ను పిలిచారు, వాళ్ళే నన్ను ప్రేరేపించారు. ఏదో ఫ్రెండ్స్ ఉంటారు, మందు తాగుదామని ఉంటారు, లేదా సిగరెట్ తాగుదామని ఉంటారు, లేదా సినిమాకి వెళ్దామని ఉంటారు. మనం వెళ్ళిపోతాం వాళ్ళతో పాటు వెళ్ళి, మరలా మనం ఏం చెప్తామంటే ఇంటికి వచ్చి, నేను కాదు వాళ్ళే నన్ను రమ్మన్నారు, వాళ్ళే నన్ను తీసుకెళ్ళారు, వాళ్ళే నన్ను ప్రేరేపించారు. వాళ్ళు ప్రేరేపిస్తారు, కానీ నీ భక్తి ఎక్కడికి వెళ్ళింది? నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? నీ భయం ఎక్కడికి వెళ్ళింది? ఎవరు పిలిచారన్నది కాదు. మనం వెళ్ళకుండా ఉంటే అప్పుడు మన విశ్వాసం అనేది అక్కడ బయటపడుతుంటుంది. మన జీవితంలో శ్రమలు ఉంటాయి, శోధన ఉంటుంది, కానీ వాటి ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే వాటిని జయించాలి. అప్పుడు నీ గొప్పతనం బయటపడుతూ ఉంటుంది. లేకపోతే అందరూ జయిస్తారు, అది లేదనుకో అందరు కూడా జయిస్తారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, ఇంకేదన్నా శరీరాన్ని పాడు చేసుకునేవన్నీ కూడా చాలానే ఉన్నాయి ఈ లోకంలో. బాగు చేసే అయితే ఏమి లేవు, కానీ పాడు చేసే అయితే చాలా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ వారే ఉన్నారనుకోండి, మందు తాగొద్దు 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 అంటూ ఉంటారు. అనిపించేది నాకు, మందు తాగొద్దు అనే కాడికి మందు ఫ్యాక్టరీలే ఆపేయచ్చు కదా, మందు ఫ్యాక్టరీలే మూసేయచ్చు కదా, అప్పుడు అసలు ముందే ఉండదు కదా, ఎవరు తాగరు కదా అనిపించేదన్నమాట. అప్పుడు నాకు మరి ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు తెలిసింది అదే. ఏదైనా తోట చూపించాడు ప్రభు. ఏదైనా తోటలో ఆ చెట్టే కనపడింది. ఏంటంటే మందు లేదనుకో, నేను ముందు తాగట్లేదంటే దాంట్లో గొప్ప ఏమి లేదు. ముందు నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి, దాని జోలికి నువ్వు వెళ్ళకుండా ఉండాలి. పాపం నీ ముందు కనపడుతూ ఉండాలి, దాన్ని నువ్వు జయించాలి, ఎదిరించాలి. అప్పుడు నీ గొప్పతనం బయటపడిద్ది. ఏదైనా తోటలో దేవుడు కూడా ఆ చెట్టు వేసింది ఎందుకంటే అది ఉన్నప్పటికీ కానీ గెలుచుంటే, దాని జోలికి వెళ్ళకుండా ఉంటే ఇంకోలా ఉండేది. అవునా? మన జీవితం కూడా అంతే. పాపం అనేది ఉంటుంది, కానీ మనం ఏం చేయాలంట? దాని దగ్గరికి కూడా మనము వెళ్ళకూడదు, దాని జోలికి మనం వెళ్ళకూడదు. అంతేకాని ఇంక కుంటి సాకులు చెప్పకూడదు. వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళాను, నాదేం లేదు, అవన్నీ తప్పు. ముందు నువ్వేం చేయాలంట? పాపాన్ని జయించాలి. యోసేపు గారు ఏం చేశారు చెప్పండి? పాపం ఉన్నప్పటికీ ఆయన పాపం చేసే ఛాన్సెస్ 100% ఉన్నా కానీ దాని జోలికి ఆయన వెళ్ళలేదు, పారిపోయాడు. పాపం నుంచి ఏం చేశాడంటే దూరంగా పారిపోయాడు. అది విశ్వాసంలో స్థిరంగా ఉండటం అంటే. అర్థమవుతుందమ్మా దేవుని వాక్యం? ఇక్కడ ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, మనం అన్నీ నాకు తెలుసు అనుకునే స్వభావంలో మనం పాపం చేస్తూ ఉంటాం. అన్నీ నాకు తెలుసులే, అన్నీ నాకు వచ్చులే, అంతా నాకు బైబిల్ అంతా తెలుసు, బైబిల్ అంతా నేను ఎన్నోసార్లు చదివాను, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటావు. తెలిసినా సరే నువ్వు పాపంకి చాలా దూరంగా నువ్వు ఉండాలి. దావీదు మహారాజు గారు ఉన్నారు, ఎంతో గొప్ప భక్తుడు, దేవుడికి ఎంతో నచ్చాడు, దేవుని హృదయానుసారుడు. ఎవరు చెప్పండి? దావీదు మహారాజు. పాపంలో పడిపోయాడా లేదా? అన్నీ తెలియదా? తెలిసినప్పటికీ ఈ పాపం ఏం చేసిద్దంటే మనస్సాక్షిని కప్పేసిద్దంట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. పాపం ఏం చేసిద్దంట? మనస్సాక్షిని కప్పేసిద్దంట. పాపం మనల్ని లొంగ తీసుకుంటుంది. సొలొమోను మహారాజు ఉన్నాడు, ఎంత గొప్పవాడు, ఆయన జ్ఞానం భూలోకంలో ఎవరికి కూడా లేదు. అలాంటి సొలొమోను మహారాజే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని విగ్రహారాధనకి లోనై విగ్రహారాధనకి ప్రేరేపించబడి దేవుడికే వ్యతిరేకమైన పాపము చేశాడు. తెలుసు అనే మాట ఎప్పుడు కూడా రాకూడదు మన
మన జీవితంలో ఎన్ని తెలిసినా తెలియని వారం వల్లే దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్న మంచిని మనము ఎప్పుడు కూడా పొందుకుంటూనే ఛార్జ్ అవుతూనే ఉండాలి. మన జీవితంలో పాపాన్ని మనం ఏం చేయాలంట? ఎదిరించాలే, కానీ పాపంలో మనము పడిపోకూడదు. పాపంలో ఏం చేయకూడదు? పడిపోకూడదు. ఇంకొక మాట చెప్తాను చివరగా. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి వారు నెబుకద్నెజరు రాజు ముందు ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయమన్నారో తెలుసా? విగ్రహానికి సాగిల పడమన్నారు, విగ్రహానికి మొక్కమన్నారు. ఏం చేయమన్నారు? విగ్రహానికి మొక్కమన్నారు. మొక్కకపోతే అగ్నిగుండంలో పడవేస్తానన్నారు. ఏమన్నారు? అగ్నిగుండంలో పడవేస్తానన్నారు. అయితే అందరు యూదులే ఉన్నారు, అందరూ దేవుని బిడ్డలే ఉన్నారు, అందరూ పడిపోయారు, సాగిల పడ్డారు. కానీ ఈ ముగ్గురు మాత్రము, ఒక చక్కని ఫోటో ఉంటుంది, అది అందరు పడుకుండి ఉంటే అందరు ఇట్లా మోకరిస్తుంటే వాళ్ళు ముగ్గురే నిలబడి ఉంటారన్నమాట. ఎంత ధైర్యంగా ఉంటుందంటే అది. అంటే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? రాజా, మేము ఈ విగ్రహానికి మొక్కము, ఒకవేళ నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినా మా దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు. ఇక్కడ 2 మాటలు చెప్తారు వాళ్ళు. నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా సరే ఈ విగ్రహానికి మాత్రం మేము మొక్కము, ఆ జీవం లేని విగ్రహానికి మేము మొక్కము. నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా దేవుడు మమ్మల్ని కాపాడగలడు, అంత శక్తి దేవుడికి ఉంది. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా హ్యాపీ, మేము చచ్చిపోవటానికైనా ఇష్టపడుతున్నామేమో, కానీ ఆ జీవం లేని విగ్రహానికైతే మేము మొక్కము. అది స్థిర విశ్వాసం అంటే. ఈరోజు జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన జీవితంలో దేవుడు మనం అడిగిన ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటిదే మన జీవితం కూడా, అవునా? దేవుడు మనం అడిగినవి ఇవ్వగలిగిన సమర్థుడు. ఒకవేళ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఏం చేయకూడదంటే మనము విశ్వాసంలో మాత్రము దిగజారిపోకూడదు, విశ్వాసంలో మాత్రం మనము సన్నగిల్లిపోకూడదు, స్థిరంగా ఉండాలి. అలాంటి విశ్వాసం ఉంటే ఒకవేళ ఆ అగ్ని శరీరాన్ని కాల్చేసిద్దేమో, కానీ విశ్వాసాన్ని అయితే కాల్చేయలేదు కదా. మంట దేన్ని కాల్చగలదో? బహిరంగంగా ఉన్న శరీరాన్ని కాల్చగలదేమో, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని కాల్చలేదు, నీలో ఉన్న ఆత్మని అది కాల్చలేదు. అది దేవుని రాజ్యానికి అది చేర్చబడుతూ ఉంటుంది. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి ఈ లోకంలో మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో స్థిరంగా ఉండటం అంటే ఏంటంటే, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎన్నో శోధనలు వస్తాయి. అవన్నీ చాలా రకాలు. వ్యాధుల శోధనలు వస్తాయి, పాప శోధన వచ్చిద్ది, నిందల శోధనలు వస్తాయి, అప్పుల శోధనలు వస్తాయి, ఇలాగే ఎన్నో వస్తాయి. ఏదైనా కానీ శ్రమే. కానీ ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంట? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండి వాటిని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. ఆయన జయించాడు, మన చేత కూడా ఆయన జయించే బలాన్ని ఇస్తాడు, మన చేత కూడా ఆయన జయింప చేస్తాడు. అది విశ్వాసంలో స్థిరంగా ఉండటం అంటే. అంతేకాని శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని చెప్పి నువ్వు ప్రార్థన మానేసామంటే, మందిరానికి రావటం మానేసామంటే నష్టం ఎవరికి? దేవునికి ఏమన్నా ఉందా? సరే, దేవుడి మీద అలిగావు, దేవుడి మీద నువ్వు కోప్పడ్డావు, మందిరాన్ని మానేసావు, ఎవరికి నష్టం? ఆయనకేం ఉండదు. ఇంకా దేవుడి మందిరానికి దూరం అవుతూ ఉంటే ఇంకా శ్రమలు పెరగటమే తప్ప, ఇంకా సాతానుడికి నువ్వు దగ్గరైపోయి నీ జీవితం ఇంకా చెడిపోవటమే తప్ప ఏ ఉపయోగమూ లేదు. సో అందుకని దేవుడిని అపార్థం చేసుకోకుండా ఏం చేయాలంట? శ్రమలను మనము జయించాలి. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. శ్రమలు ఉంటాయి, పోతాయి, వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ మన విశ్వాసం మాత్రం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మనము విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్న తరువాత, గత వాక్యంలో మనం మాట్లాడుకున్నట్లు విశ్వాసం వృద్ధి చేసుకోవటానికి 7 అంశాలను మనం మాట్లాడుకున్నాం. ఈ విశ్వాసంలో వృద్ధి చెందిన తర్వాత పడిపోకుండా
మనం స్థిరంగా ఉండాలి. శ్రమలను చూసి భయపడక వాటిని ధైర్యంగా ప్రభు శక్తిని బట్టి, సిలువ శక్తిని బట్టి మనం వాటిని జయించాలి. అప్పుడే దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని, పరలోక సింహాసనాన్ని ఇస్తాడు. ఓరనే రాదు పరలోకం, అవునా? ఈ లోకంలో ఏదైనా చిన్న పదవి కావాలన్నా, చిన్న పోస్ట్ కావాలన్నా ఎంత కష్టపడాలి? ఒక చిన్న ఉద్యోగానికి మనం గవర్నమెంట్ జాబ్ చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి. ఎంత కష్టపడాలి అమ్మా? రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా చదివి 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 పరీక్షలు రాస్తే ఎప్పుడుకో గ్యారెంటీ లేదు. మరి లోకములో ఉన్న చిన్న పోస్ట్కే నువ్వంతా ప్రయాసపడితే మరి పరలోకం అన్నిటికంటే గొప్పది, అది ఇంకెక్కడా కూడా దొరకదు. ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఇంకెన్ని పరీక్షలకు మనం తట్టుకోవాలి, ఎన్ని శ్రమలకు మనం తట్టుకోవాలి, ఎన్ని శ్రమలను మనము ఎదిరించాలి. మనం దేవుడి దగ్గరికి వచ్చేది మన శ్రమలు పోతాయి, మన కష్టాలు పోతాయి, అవి ఈ లోకానికి వారికే సరిపోతాయి. కానీ నువ్వు దేవుడి దగ్గరికి ముఖ్యంగా ఏ ఉద్దేశంతో రావాలంటే పరలోక రాజ్యానికి నేను చేర్చబడాలి, దేవుని రాజ్యంలో నేను చేరాలి, ఆయన పరలోకంలో, ఆయన నిత్య జీవంలో నేను చేరాలి. అది క్రీస్తు ప్రభు ద్వారా తప్ప మనకి ఇంక ఈ లోకంలో ఇంకెక్కడా కూడా మన పరలోక రాజ్యంలో చేరలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకోనండి. మరి విశ్వాసంలో అందరూ ఉంటారు, కానీ నిలకడగా ఉండటమే చాలా ప్రాముఖ్యము, స్థిరంగా ఉండటమే చాలా ప్రాముఖ్యం. పడిపోకూడదు విశ్వాసంలో. పడిపోయే స్థితి వచ్చినా, పడిపోయే ఆ సందర్భాలు, శ్రమలు వచ్చినప్పటికీ మన విశ్వాసం ఎప్పుడు గొప్పది అని తెలియబడుతుంటుందంటే, అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలకడగా స్థిరంగా దేవుడి మీద ఆధారపడే జీవితాన్ని నువ్వు నేర్చుకుంటే అప్పుడు నీ విశ్వాసం గొప్పది, అప్పుడు నీ విశ్వాసము గొప్పది. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, సహాయం చేస్తాడు, జయించేటట్టు చేస్తాడు, ఆయన రాజ్యంలో దేవుడు చేర్చుకుంటాడు. అలాంటి దీవెన కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్.